మా దురదృష్టం, తెలుగు జాతికి ఒక దురదృష్టం. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా నిరసించాల్సిన అవసరం ఉంది, నిరసన తెలియచేయాల్సిన అవసరం ఉంది. నిన్న పొద్దున సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఒక మాట రాశారు. ఆవిడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళని మీరు పైలట్స్గా యాక్సెప్ట్ చేస్తారా? ఏ ఎయిర్లైన్స్ కూడా వాళ్ళని హైర్ చేసుకోవు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వవు అంటే ఇవి చెప్తున్నారనమాట. ఎయిర్లైన్స్ వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు ఎంకరేజ్ చేయదు అని. రెండోది, ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్జన్ ఆపరేషన్ చేస్తే వాళ్ళని నమ్ముతారా అంటే సర్జన్స్ వద్దు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఛాలెంజ్ నుంచి అని చెప్పి. అసలు నా మొదటి క్వశ్చన్, వాట్ ఈజ్ హర్ లోకస్ స్టాండ్? ఆవిడ ఎవరు ఇవన్నీ రాయడానికి? ఆవిడకున్న అధికారం ఏంటి? ఎవరిని రానివ్వాలో సర్వీసెస్లోకి, ఎవరిని వద్దో, ఏ సర్వీస్లోకి ఎవరిని తీసుకోవాలో అది పబ్లిక్ పాలసీ. పార్లమెంట్ ఉంది, జ్యుడిషియరీ ఉంది. పార్లమెంట్ చట్టాలు చేయడానికి ఉంది, చట్టాలు రైటో రాంగో చెప్పడానికి జ్యుడిషియరీ ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలో ఆవిడ సొంతంగా రాస్తుందా, సొంతంగా మాట్లాడుతుందా, తెలంగాణ ప్రభుత్వానికి ప్రతినిధిగా రాస్తుందా? నా క్వశ్చన్. అందరి తరఫున, దివ్యాంగుల తరఫున మొదటి క్వశ్చన్ ఆవిడకి, ప్రభుత్వానికి కూడా. ఇది ప్రభుత్వం ఆలోచన, ఆవిడ ఒక్కదాని ఆలోచన. రెండో క్వశ్చన్, ఒక ఇన్సిడెంట్, ఇండియాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ తీసుకుని అసలు ప్రీమియర్ సర్వీసులు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాటిలో దివ్యాంగులకి ఫిజికల్ ఫిట్నెస్ లేదు అని ఆవిడ ప్రకటించేసింది. ఐఏఎస్, ఐపీఎస్ చేయడానికి ఫిజికల్ ఫిట్నెస్ కావాలా, మెంటల్ ఫిట్నెస్ కావాలా? ఇది నా రెండో ప్రశ్న. ఆవిడ పరిగెడుతూ పనిచేస్తుందా, కార్లెక్కి చాపర్లెక్కి పనిచేస్తుందా? ఎన్ని రోజులు ఆవిడ ఫీల్డ్ వర్క్లో పరిగెడుతూ పనిచేస్తుందో నాకు కావాలి. మూడోది, సివిల్ సర్వీసెస్లో ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి ఫిట్గా కాదు, వాళ్ళు చేయలేరు అని ఈవిడేమైనా రీసెర్చ్ చేసిందా? అంతకు మించి గవర్నమెంట్ తరఫున రాయడానికి ఇక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ సర్వెంట్స్కి ప్రవర్తన నియమావళి అంటాం. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రలోభాలు వాళ్ళ మైండ్కి ఏదొస్తే అది ఇలా మీడియాలో పెట్టడం తప్పు. అది కోడ్ ఆఫ్ కండక్ట్కి వ్యతిరేకం. ఇదంతా ఐడెంటిటీ క్రైసిస్ కోసం చాలామంది సివిల్ సర్వెంట్స్ పెద్ద పెద్ద ఇష్యూస్లో, పాలసీ ఇష్యూస్లో పబ్లిక్గా వచ్చి కామెంట్ చేయడం అనేది దురదృష్టకరం. రెండో అంశం, ఆవిడ చేసిన ఈ ట్వీట్ అందరి మీద, దివ్యాంగుల మీద, సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపింది? ఒకటి, ఆల్రెడీ దివ్యాంగులు సమాజంలో వివక్ష గురవుతున్నారు. ఆవిడ ట్వీట్ అనేది వివక్షాపూరితంగా దివ్యాంగ సమాజాన్ని అవమానపరిచే విధంగా, దివ్యాంగ సమాజాలే కాదు సమాజం మొత్తానికి ఆవిడ యొక్క హితవు చెప్తుంది, దివ్యాంగులను దూరంగా పెట్టమని. నేను సీఎం గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు సీఎం అయిన తర్వాత మొట్టమొదటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక దివ్యాంగురాలను పిలిచి ఇచ్చారు. మీరు సీఎం అయిన తర్వాత మొట్టమొదటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక ఫిజికలీ ఛాలెంజ్ అమ్మాయికి ఇచ్చారు. సార్, ఆ అమ్మాయి ఎఫిషియెంటా కాదా, మీరు ఏమనుకుని ఇచ్చారో మీ ప్రభుత్వం తరఫున ఆవిడ చెప్పే మాటకి అర్థం ఏంటో మాకు ఆన్సర్ కావాలి. సార్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆవిడ ఇలాంటివి చెప్పేటప్పుడు ప్రభుత్వం తరఫున చెప్తుందా, ఆవిడ తరఫున చెప్తుందా తెలియాలి. రెండోది, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 2016లో చట్టం వచ్చింది. ఆ చట్ట ప్రకారం డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళ గురించి ఇటువంటివి రాయడం, ఇటువంటివి చేయడం నేరం. ఆవిడ పైన ఐటీ యాక్ట్ కింద, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 కింద, కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ సివిల్ సర్వీసెస్ కింద డిఓపిటి వాళ్ళు చూస్తారు. దానికి మించి చీఫ్ సెక్రటరీ గారు ఖచ్చితంగా ఏ విధానంతో ఆవిడ ఇలా రాసిందో ఆవిడ పరిశీలించాలి, మేమందరం కోరుతున్నాం. రెండోది, డిజేబుల్డ్ వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉంటారు, వాళ్ళు టైరింగ్ అవర్స్ పని చేయలేరు, కూర్చొని చేసే పని వాళ్ళకి ఇవ్వచ్చని మళ్ళీ ఇంకొక ట్వీట్ పెట్టారు ఆవిడ. నిన్న పొద్దునుంచి ఎవరు క్వశ్చన్స్ అడుగుతున్నా ఆన్సర్ చెప్తూ ఆవిడ సమర్థించుకుంటారు. నేను మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. జైపాల్ రెడ్డి గారు అందరికీ తెలుసు, ఆయన 2 కాళ్ళు లేవు, నడవలేరు, కానీ ఆయన సౌత్ ఇండియా నుంచి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది. 5 సార్లు
చాలా దగ్గరలో ఆయన స్మారకం ఉంది, ఇక్కడ స్మృతివనం ఉంది, స్ఫూర్తి స్థలం చెప్పి ఇంత దగ్గరలో పెట్టుకున్నాం. ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతుంది? ఇది ఫస్ట్ అండ్ క్వశ్చన్ అనమాట. సార్ సీఎం గారు జైపాల్ రెడ్డి గారు మీ గురువు గారు, మీకు ఆదర్శం అని చాలాసార్లు చెప్తారు. అలాంటి వ్యక్తి ఉన్న ఈ రాష్ట్రంలో ఇలాంటి పోకళ్ళు, ఇలాంటి మాటలు మేము భరించాలా? అసలు మేము ఇక్కడ బతికే ఉండాలనుకున్నారా వద్దనుకున్నారు? నా క్వశ్చన్ ఇది. అందరి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంది? రెండోది ఇంకొక మాట మాట్లాడింది, అసలు డిజేబుల్డ్ వాళ్ళకి కోటా అవసరమా, డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి కోటా అవసరమా? నేను అంటాను, ఎవ్వరూ డిఫరెంట్ లేబుల్ కింద ఉద్యోగాలు తెచ్చుకోవట్లేదు. చాలామందికి విషయం తెలియదు. దాదాపు సమానంగా మార్కులు వస్తాయి మాకు కూడా. నేను కావాలంటే యూపీఎస్సీ మార్క్ షీట్స్ మీకు తెచ్చి చూపిస్తాను. మిగతా కేటగిరీస్ కంటే ఎక్కువ మార్కులు వస్తాయి. రీజన్ ఏంటంటే డిజబిలిటీ. మీకు ఏమైనా లోపం ఉంటే యూపీఎస్సీకి ముందే చెప్పాలి. చెప్పకపోతే అది నేరం. నువ్వు చూడలేకపోయినా, రాయలేకపోయినా, నడవలేకపోయినా ముందే చెప్పాలి. దాన్ని బట్టి చాలామంది డిజేబుల్డ్ అభ్యర్థుల దగ్గరకు వస్తారు. మేము డిజేబుల్డ్ అని చెప్పుకోవడం మాకు ఇష్టం లేదని నేనంట. తర్వాత మెడికల్ టెస్ట్లు తెలుస్తుంది, ముందే మనం చెప్పాలి. చెప్పకపోతే నేరం అవుద్ది, దాన్ని బట్టి మనం చూస్తారు మనల్ని అని చెప్తాను. పూజా కేట్కర్ అని ఒక అమ్మాయి కేసు పట్టుకుని, అక్కడ అమ్మాయి డిజేబుల్ కాదు, అమ్మాయి సర్టిఫికేట్ ఇచ్చిన అమ్మాయి డిజేబుల్ కాదు, సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు డిజేబుల్ కాదు, సర్టిఫికేట్ ఇచ్చిన యూపీఎస్సీ వాళ్ళు డిజేబుల్ కాదు. మొత్తం ఆ ఎపిసోడ్ని డిఫరెంట్ లేబుల్ సమాజం మీద రుద్దేసి అందరికీ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ప్రీమియర్ పోస్టులు. అసలు ఐఏఎస్ ఐపీఎస్ ప్రీమియర్ పోస్టులు ఇవిడికి ఎవరు చెప్పారు? యూపీఎస్సీ చెప్పిందా? సివిల్ సర్వీసెస్. సర్వెంట్స్ అంటే సేవ, దే ఆర్ నాట్ సివిల్ మాస్టర్స్. మీరు సేవ చేయడానుకున్నారు, పబ్లిక్ సర్వీస్. ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్ ఉంటారో వాళ్ళకి వెల్ఫేర్ చేయడానుకున్నారు, వాళ్ళ మీద కామెంట్ చేయడానికి లేదు. సోషల్ మీడియా హ్యాండిల్స్ యూపీఎస్సీ, డిఓపిటి, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళకి ఎందుకు అలౌ చేస్తున్నారు? ఎనానిమిటీ ఈజ్ అ వర్చ్యూ ఇన్ సివిల్ సర్వీసెస్. ఎనానిమిటీ అంటే గోప్యత అనేది. మనం ఏం చేసినా మనం పర్సన్స్ బిహైండ్ ద కర్టన్, ఫేసెస్ బిహైండ్ ద కర్టన్, వెనకాల ఉండి ప్రజల్ని నడిపించాలి. అదే బ్యూరోక్రసీ. ఏమీ చేయకుండా ఏ సమాజానికి స్టేట్మెంట్ రూపంలో పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ ట్విట్టర్లో లక్షల మంది చూసారండి. ఇంత అవమానానికి గురైంది దివ్యాంగ సమాజం ఈరోజు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరో ఒకరు ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ, స్టేట్లో ఐఏఎస్ ఆఫీసర్స్కి హెడ్ చీఫ్ సెక్రటరీ, గవర్నమెంట్కి హెడ్ సీఎం గారు, సిఎస్ గారు. మీరు రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నాం, దీని మీద మీరు చర్యలు తీసుకోవాలి. అంతేకాదు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఎంపతి. ఎంపతి అంటే మాకు సింపతి వద్దు, మాకు స్పెషల్ కన్సెషన్స్ వద్దు, మేము మీ దగ్గర నుంచి ఏమీ అడగలేదు, కానీ ఇలాంటి కామెంట్స్ చేయదు. ఎన్నో కష్టాలు కోర్చి, ఎన్నో పోరాటాలు చేసి, చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదువుకున్నాం. మీకు తెలుసా? స్మితా సబర్వాల్ వాళ్ళ ఫాదర్ ఐఏఎస్, వాళ్ళ హస్బెండ్ ఐపీఎస్. ఆవిడకి అన్ని ఫెసిలిటీస్ ఉండి సివిల్స్ పాస్ అయింది. నేను ఈరోజు క్వశ్చన్ చేస్తాను ఓపెన్గా. ఈరోజు నేను జాబ్ ఎప్పుడో రిజైన్ చేసేసాను, 147 ర్యాంక్ ఉండి. ఈరోజు అడుగుతున్నాను, రిజైన్ చేసి రమ్మనంటే ఇద్దరం కలిసి సివిల్స్ రావడం. నేను డిఫరెంట్ లేబుల్ కేటగిరీయా, ఆమెకన్నా ఎక్కువ మార్క్స్ నాకు వస్తాయా ప్రూవ్ చేసి చూపిస్తాను. లెట్ us come and write the exam. నేను నా దాకా ఎందుకండి, నా దగ్గర చాలామంది స్టూడెంట్స్, చూడలేని స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళతో కూర్చోబెట్టి వాళ్ళు పరీక్ష రాపిస్తాను, రాయమని చూద్దాం. వాళ్ళ ఎబిలిటీస్ ఏంటో వాళ్ళతో కూర్చొని అడ్మినిస్ట్రేషన్ చేయమని చూద్దాం. ఇక్కడ స్టీఫెన్ హాకింగ్ 2 వేలే పనిచేస్తాయి. ఆయన ప్రపంచంలోనే అతి పెద్ద సైంటిస్ట్. సుధా చంద్రన్ కాలు లేకపోయినా డాన్సర్. వాళ్ళని మీరు సైంటిస్టులు డాన్సర్లా చూస్తారా? డిజేబుల్డ్ పర్సన్స్ లాగా చూస్తారా? సభ్య సమాజానికి మీరు ఇచ్చే మొత్తం లెసన్ మెసేజ్ ఇదేనా అండి? 24 గంటలైంది ఆమె ట్వీట్ పెట్టి, ఇంతవరకు ఆమె ట్వీట్ విత్డ్రా చేసుకోకపోగా ఇంకా రీట్వీట్ చేస్తూనే దానికి సంబంధించి కౌంటర్లు ఇస్తూనే ఉంది. ఇది ఎంతవరకు న్యాయం? అపోజిషన్ పార్టీస్, మీడియాతో ఉన్న మేజర్ థింగ్ ఏంటంటే, పెద్ద క్వశ్చన్ నేను అడిగేది, ఎవరన్నా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొంచెం బాగుంటే వ్యూస్ కోసం వాళ్ళే ఇంటర్వ్యూస్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి సోషల్ మీడియా ఫాలో అయ్యి వాళ్ళు చేసే ఏ కామెంట్ అయినా ప్రభావం ఎవరిపైన పడుతుంది? సమాజం మీద పడుతుంది. అపోజిషన్ పార్టీస్, మీడియా, రూలింగ్ పార్టీ
మీద ఇలాంటి కామెంట్స్ చేయటం, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం తప్పు. రేపు ఎవరైనా మీరు ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు ఇస్తారా? ఈ స్టేట్మెంట్స్ చదివి ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు వస్తాయా? అంత సహానుభూతి లేకుండా మీరు ఎలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? చాలా ఇంపార్టెంట్. సిస్టంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే సిస్టంలో ఉంది, కరెక్ట్ చేసుకొని చెప్పాలి. ప్రభుత్వంలో ఉంటూ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం పెద్ద నేరం. కోడ్ ఆఫ్ కండక్ట్కి వ్యతిరేకం కూడా, కంప్లీట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనమాట. చీఫ్ సెక్రటరీకి చాలా పవర్స్ ఉన్నాయి. ఆవిడ షోకాజ్ నోటీస్ ఇవ్వచ్చు దీని మీద. ఆవిడ అడగవచ్చు, కేసీఆర్ గారి హయాంలో 10 సంవత్సరాల పాటు ఇప్పుడు సీఎంఓలో పనిచేశారు. ఇదేనా ఆవిడ నేర్చుకుంది అడ్మినిస్ట్రేషన్ గురించి? సీఎం దగ్గర దాదాపు 10 years సీఎంఓలో పనిచేస్తారు. సిస్టంలో తప్పులంటే సిస్టమ్ ఎలా కరెక్ట్ చేయాలో చూడాలి. ఆవిడకి ఫిజికల్ డిజబిలిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మెంటల్గా మాత్రం ఆవిడ అప్సెట్ అయ్యారు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి స్టేట్మెంట్స్ మెంటల్గా అప్సెట్ అయిన వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. అంటే అంత చులకన స్టేట్మెంట్స్ అవసరమా? అది నా క్వశ్చన్. అండ్ తెలంగాణలో, ఆంధ్రలో, ఇండియాలో డిఫరెంట్ ఏబుల్డ్ వాళ్ళు ఉండొద్దా అని చెప్పండి, స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళు ఉండొద్దా అని చెప్పండి, వెళ్ళిపోతాం. లేదా మీరు అసలు వద్దు, ప్లేటోలో థింకర్ చెప్పానమాట ఇలాంటి వాళ్ళు బరువు అని చెప్పి. ఈవిడ కూడా బరువు అవుతున్నారేమో, లేదు వద్దు అసలు మొత్తానికి ఎంతం చేస్తామంటే చెప్పేసేయండి. ఈవిడ లాంటి వాళ్ళకి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ, వెల్ఫేర్ మినిస్ట్రీ ఇస్తే చంపేస్తామని డౌట్. అసలు డిజేబుల్ వాళ్ళు బతుకునిస్తారా డౌట్. ఈవిడ చేసిన కామెంట్ గురించి నేను మాట్లాడలే, అసలు నేను లెక్క చేయాల్సిన అవసరం లేదు. కానీ నన్ను ఎంతమంది, కొన్ని లక్షల మంది కామెంట్ చదివారు, కొన్ని లక్షల మంది అని రెస్పాండ్ అయ్యారు. ఎంతమందికి ఏం చెప్తారు? ఎవరు ఏ డిజేబుల్ పర్సన్ తను దివ్యాంగులాగా పుట్టాలనుకోడు, కాళ్ళు చేతులు కళ్ళు లేకుండా పుట్టాలనుకోడు. అది దేవుడిచ్చిన వరమో శాపమో. దాన్ని బీట్ చేసి అన్ని ఆర్ట్స్ని బయట పెట్టి మేము పనిచేస్తుంటాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరికి చెప్పుకోం. ఇంతవరకు మీరు గమనించండి, అన్ని వర్గాల వాళ్ళు పోరాడతారు, అన్ని వర్గాల వాళ్ళు ఎంతో కొంత నిరసనకు వస్తారు. తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎవరైనా చెప్పండి, డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళు మాకు ఇది కావాలి అని చెప్పి ధర్నా చేసిన సందర్భం ఉందా? నిరసన ప్రదర్శించిన సందర్భం ఉందా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం ఉందా? ఇంత మంచి కమ్యూనిటీ పైన ఇంత విద్వేషం నేర్పిస్తే సమాజానికి రేపు వీళ్ళందరూ ఎలా తలెత్తుకుంటారు? సామాజికంగా చాలా సందర్భాల్లో వివక్ష గురవుతాం. నేను సివిల్స్ పాస్ కాకముందు నాలానే అందరు దివ్యాంగులు ఒక స్థాయికి రాకముందు సమాజం వాళ్ళు జాలి చూపులు చూస్తుంది, దగ్గర కూడా రాలేదు, ముట్టుకొని కూడా ముట్టుకోరు. అటువంటి సమాజం అన్నమాట. దీన్ని ఇంతవరకు తీసుకొస్తారా? ఇప్పుడు ఆవిడ సర్టిఫికేట్ ఎవరో ఒక అమ్మాయి ఏదో తప్పు చేస్తుంది, దాన్ని యూపీఎస్సీ రెస్పాండ్ అయింది, పిఎంఓ రెస్పాండ్ అయింది, అందరూ పనిచేస్తారు. ఈవిడికి ఏంటి? ఈవిడికి పని లేదా? నా దృష్టిలో తెలంగాణలో చాలామంది ఆఫీసర్స్ జాబ్లెస్. అందుకనే ఇన్స్టాలో, ట్విట్టర్లో పొద్దున్న లేసి మెసేజ్ పెడతానే ఉంటారు. పనున్న వాళ్ళు ఎవరు పెట్టరు, పనున్న వాళ్ళు కొన్ని పనికొచ్చి పని చేస్తారు. అండ్ ఈవిడ ఏ ఫిట్నెస్ అని చెప్పి ఈవిడ అనుకోవాలో ఈవిడే నేర్చుకోవాలన్నమాట. తర్వాత అనెథికల్, నైతికంగా ఈవిడ డిజేబుల్డ్ అని నేను అంటాను. నైతికంగా చాలా చాలా తప్పులు చేస్తుంది. అండ్ ఓవరాల్గా డిజబిలిటీస్ పీపుల్ మీద కామెంట్ చేసే అర్హత కూడా ఈవిడికి లేదు. అండ్ సివిల్ సర్వీసెస్ పాస్ అవ్వాలంటే మిస్ ఇండియాలో, మిస్ యూనివర్సిటీ, మిస్ వరల్డ్ అవసరం, అందగతలు అవసరం లేదు. ఇది కూడా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రభాస్ లాంటి వాడు, మహేష్ బాబు లాంటి వాడు వచ్చి సర్జరీ చేయమని డాక్టర్లే చేస్తారు. మీకు తెలిసే ఉంటుంది, సురేష్ అద్వానీ అని చెప్పి ఒక డిఫరెంట్ లేబుల్డ్ డాక్టర్, సర్జన్, ఆంకాలజిస్ట్, పద్మశ్రీ, పద్మభూషణ్ వచ్చింది. ఆయన డిఫరెంట్ లేబుల్డ్ కేటగిరీ ప్రభుత్వం గుర్తించి ఆయన పద్మశ్రీ ఇచ్చింది, పద్మభూషణ్ ఇచ్చింది. ఆయన డిఫరెంట్ లేబుల్డ్ కమ్యూనిటీ కాదా? 2014లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది డిఫరెంట్ లేబుల్డ్, ఐరా సింగర్. ఆ అమ్మాయి మార్కులు ఇంకా ఎవరు బీట్ చేయలేకపోయారు. ఆవిడ పని చేయట్లేదా ఢిల్లీలో? ఈవిడైనా పనిచేస్తుంది హైదరాబాద్లో, ఆవిడ కూడా పనిచేస్తుంది కదా ఢిల్లీలో. సో ఇంతమంది డిఫరెంట్ లేబుల్డ్ సొసైటీకి ఇంత కంట్రిబ్యూట్ చేసినప్పుడు మీరు వచ్చి మమ్మల్ని ఈ విధంగా అవమానించడం, దీనికి ఎవరైతే ఖండించలేదు, అపోజిషన్ పార్టీస్ కావచ్చు, ఇంక్లూడింగ్ నేను కేసీఆర్ గారు కూడా కోరుతున్నాను, ఇవాళ మీ దగ్గర కూడా పనిచేస్తుంది సార్, మీరు ఖండించాలి, కేటీఆర్ గారు మీరు ఖండించాలి ఇవాళ వ్యాఖ్యని. అపోజిషన్ పార్టీస్, రూలింగ్ పార్టీస్, మీడియా, ఎంటైర్ బ్యూరోక్రసీ ఖండించకపోతే మాత్రం మేము అనుకుంటాం మీరు సమర్థించినట్టే అని. మీరు దీన్ని కంప్లీట్గా సమర్థిస్తున్నట్టే మేము భావిస్తాం. అండ్ మాకు శాంతి కావాలి, శాంతియుతంగానే చేస్తాం. మేము ఎప్పుడు కూడా వాయిలెన్స్ చేయడం కానీ, లేకపోతే గవర్నెన్స్ దెబ్బతీయడం కానీ, పబ్లిక్ వాటిని డిస్టర్బ్ చేయడం కానీ చేయదు. ఒకవేళ కనుక గవర్నమెంట్ ఇవిడ పైన 24 గంటల్లో ఇవిడ స్టేట్మెంట్ విత్డ్రా చేయకపోతే, దివ్యాంగ సమాజానికి పబ్లిక్ అపాలజీ చెప్పకపోతే 24 hours టైం బడ్జెట్ సెషన్ జరుగుతుందని చెప్పి ఈరోజు మేము ఏం చేయట్లేదు రేపు నుంచి. కాకపోతే 24 hours టైంలో వీళ్ళు కనుక రెస్పాండ్ కాకపోతే మాకు
శాంతియుతంగా పీస్ఫుల్గా. నిన్న సీఎం గారు ఒక మీటింగ్లో ఒక మాట చెప్పారు, ప్రొటెస్ట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. నిరసన అనేది ప్రజాస్వామ్యంలో ఒక భాగం. నిరసించే హక్కు అందరికీ ఉంది, నిరసన తెలియజేసే హక్కు అందరికీ ఉంది. నేను చెప్తున్నాను, మేమందరం కూడా జైపాల్ రెడ్డి గారి స్ఫూర్తి సభ దగ్గర, ట్యాంక్ బండ్ దగ్గర మేము నిరసన చేస్తాం. ప్రభుత్వాన్ని ఏమనం, ఆవిడేమనం, మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. ఆవిడ కనుక రెస్పాండ్ చేయకపోతే బడ్జెట్ సెషన్ అయిపోయిన వెంటనే, సెషన్ ఉంది కాబట్టి ఈరోజు కూడా ఆగాం. మాకు తెలుసు గవర్నెన్స్ ఎంత ఇంపార్టెంట్, ప్రజా సంక్షేమం ఎంత ఇంపార్టెంట్. ఈరోజు వరకు దివ్యాంగ సమాజం తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వెళ్ళి పోరాటం చేయరా, ఒక్క రూపాయి కూడా వీళ్ళకై వీళ్ళు అడిగింది లేదు, ఆ ఉద్యోగాలు కూడా అడిగింది లేదు. చాలా సందర్భాల్లో నేను 12 సంవత్సరాలు సివిల్ సర్వీస్లో పనిచేశాను. డెప్యూటీ డైరెక్టర్ డిఫెన్స్లో రిజైన్ చేశాను. 2015లో 167 ర్యాంక్ వచ్చిన ఇలాంటి ఆఫీసర్లు ఉండబట్టే, నా తోటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉండబట్టే స్వతంత్రంగా బతకాలి, నేనేంటో ప్రూవ్ చేయాలని చెప్పి మొత్తం వదిలేసి వచ్చి కూర్చున్నాను హైదరాబాద్లో. ఇలాంటి ర్యాంకర్ని, ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్ని దాదాపు 100 మందిని తయారు చేశాను. ఐఏఎస్ అవడం గొప్ప కాదు, మానసిక లోపం లేకపోవడం గొప్ప. ఎంతోమందికి నాలెడ్జ్ ఉంటుంది, 4 బిట్లు రాసి ఐఏఎస్ అవుతారు, కానీ మానసికంగా మనిషికి సామర్థ్యం లేకపోవడం, క్యారెక్టర్ లేకపోవడం చాలా చాలా తప్పు. చేతిలో ట్విట్టర్ ఉంది, 4 ఇంగ్లీష్ మాటలు వచ్చేసని చెప్పేసి ఏది పడితే రాసి పడేస్తే ఊరుకోవడానికి ఎవరు ఖాళీగా లేరు. నేను జనరల్గా బయటికి రాను ఇలాంటి విషయాల్లో, కానీ ఫస్ట్ టైం నిన్న ఆవిడ ట్వీట్ చేసిన తర్వాత కొన్ని వందల మంది, కొన్ని వేల మంది డిఫరెంట్ ఏబుల్ పిల్లలను ఫోన్ చేశారు, మేడం మీరు ఖండించకపోతే మీరు పెద్ద నేరం చేస్తున్నారని చెప్పి. నాకు అర్థమైంది, నేను ఈరోజు బయటికి రాకపోతే నేను బతుకున్నా వ్యర్థమని చెప్పి నేను మా ఇంట్లో చెప్పే వచ్చాను. ఈ సమస్య అంతమైనంత వరకు నేను ఏమైనా పట్టించుకోవద్దు, నేను ఇంటికి వచ్చినా రాకుండా పట్టించుకోవద్దని చెప్పాను. వెరీ వెరీ షూర్. బట్ ఓన్లీ థింగ్, నిరసన ఏ విధంగా ఎప్పుడు తెలియజేస్తాం, సీఎం గారు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం, అందరి తరఫున మేము అందరం మాట్లాడుతున్నాం. మీరు దీనిపైన ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అయ్యే యాక్షన్ తీసుకోవాలి. సిఎస్ గారు మీరు యాక్షన్ తీసుకోవాలి. అపోజిషన్ పార్టీస్ తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు, స్వపక్షాలు విపక్షాలు అందరూ కూడా దీన్ని ఖండించాలి. బ్యూరోక్రాట్స్ మీకు అందరికీ ట్విట్టర్స్ ఉన్నాయి, మీరు ఎందుకు దీంట్లో రెస్పాండ్ అవ్వట్లేదు? మీరు అందరూ ఐఏఎస్ ఐపీఎస్లే కదా, ఒక తోటి ఐఏఎస్ అని మీరు సమర్థిస్తున్నారా అని నేను అనుకున్నా చెప్పండి. ఇలాంటి కామెంట్స్ స్మితా సబర్వాల్ గారికి రేపు ఏదైనా అయింది, కాలో విరిగి ఏదైనా ప్రాబ్లం వచ్చి అలా జరుగుతుందని మేము కోరుకుంటాం, జరగకూడదనే కోరుకుంటాం. అప్పుడు కూడా ఆవిడ ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తారా? ఆవిడ ఐఏఎస్ రిజైన్ చేస్తారా ఆ క్షణంలో? నాకు క్వశ్చన్ లేదు. ఈరోజు ఆవిడ మెంటల్గా అన్ఫిట్ అని మేము తెలుస్తున్నాం, రిజైన్ చేయమని చెప్పండి. సడన్గా చేయడం సెంట్రల్ గవర్నమెంట్కి చూద్దాం. సో వీ వాంట్ జస్టిస్, న్యాయం కావాలి, మాకు జస్టిస్ కావాలి, ఇదే మా కోరిక, మా డిమాండ్. దయచేసి మీడియా వాళ్ళందరూ కూడా మీరు సహకరించాలి, మీరు అందరూ కూడా ఖండించాలి. మీరు జస్ట్ నిన్నటి నుంచి నేను వార్తలు చూస్తున్నాను, మీరు ఇలా అన్నారు, సంచలనంగా అన్నారని రాస్తున్నారు. మీకు కూడా ఒక తప్పు జరిగేటప్పుడు సమాజం పట్ల బాధ్యత లేదా? చాలామంది మీరు సమాజం కోసం పనిచేస్తారు కదా. సెకండ్ వర్షన్ అలా అంటాం న్యాయమా? చాలామంది మీ బంధువులు, పిల్లలు, మీ వాళ్ళు ఉంటారు కదా, కాళ్ళు చేతులు ఏదో ప్రాబ్లం ఉన్నాడు, అవి లేనంత మాత్రాన వాళ్ళు పైకి రాకుండా పోతారా? వాళ్ళు ఐఏఎస్ కాలేకుండా పోతారా? చెప్పండి. ఇది ఎంతమంది నిరుత్సాహపరుస్తుంది, ఎంతమంది యువతని ఈ స్టేట్మెంట్ అనేది వాళ్ళ మనసును గాయపరుస్తుంది చెప్పండి. ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడం సహజమేనా? ఆవిడపై మేము ఎప్పుడైనా చేస్తామా? మీకు ఒక చెప్తాను 2 ఎగ్జాంపుల్స్. 2012లో అవుట్లుక్ మ్యాగజైన్ వాళ్ళు ఆవిడపైన ఆర్టికల్ రాశారు. ఆవిడ చాలా బాధేసింది, ఆవిడపైన డిఫమేషన్ కేసు వేసింది. లాస్ట్ ఇయర్ ఎవరో తహసీల్దార్ ఆ ఇంట్లో దూరాడని చెప్పి ఆవిడపైన కేసు పెట్టింది. ఆ పర్సనల్ విషయాలకు వస్తే అంత సెన్సిటివ్, ఈ సున్నితత్వం అవుతుందా? ఒక సమాజాన్ని అంటే ఊరుకుంటారు, ఒక ఇండివిజువల్ అంటే నీకు అంత కోపం వచ్చిందే? ఇది ఒక సమాజం కదా, సమాజం మొత్తం నీకు బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఇస్తే మేము ఊరుకుంటామా? అంటే నువ్వు ఐఏఎస్ కాబట్టి నిన్ను అవుట్లుక్ మ్యాగజైన్ రాస్తే నువ్వు కేసు వేస్తావు, నువ్వు ఐఏఎస్ కాబట్టి నీ దగ్గరికి ఎవరైనా వస్తే మీ ఇంట్లోకి ఎవరైనా చొరబడితే నువ్వు కేసు వేస్తావు. అది వ్యక్తిగతమైన అంశం, అయినా స్టిల్ నువ్వు వేసావు. ఈ రోజున ఒక సమాజాన్ని నువ్వు అన్నావు, దానికి నీ పేరు ఏం వేయాలి? నిన్నటి నుంచి ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, మహారాష్ట్ర నుంచి కొంతమందిలో నాకు ఫోన్ చేసి రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ మీద కేసు పెడతాం, భారతీయ న్యాయ సంహిత మీద గురించి కేసు పెడతాం. నేను ఆగండి, ఫస్ట్ మనం న్యాయం చేద్దాం, ఒక ఆవిడ ఒక స్థానంలో ఉన్నారు చెప్పి చూద్దాం అని చెప్పి చాలామంది ట్వీట్ పెట్టారు, ఆవిడ తప్పండి అని. దానికి రిప్లై ఇస్తాను, నేను రైటర్ సమర్థించుకుంటున్నాను అనమాట. ఎంతవరకు న్యాయం? ఈరోజు నేను కూడా ఆఫీస్ ఎక్కలేదు, చాలామంది ఖచ్చితంగా ఆవిడ మీద కేసులు పెడతారు. సమాధానం చెప్పుకోండి, అంటే ఆవిడ ఇంట్లో మనిషి వస్తే ఆవిడ కష్టమైపోయింది, ఆవిడ నుంచి ఆర్టికల్ రాస్తే ఆవిడ కష్టమైంది. ఒక సమాజాన్ని ఆవిడంటే మాకు కష్టం కలుగుదా? ఎవరు ప్రశ్నించాలి చెప్పండి? వాయిస్లెస్ కమ్యూనిటీస్ అండ్ డిఫరెంట్ ఏబుల్ కమ్యూనిటీ ఇన్ ఇండియా. ఎవరికైతే గలం లేదో వాళ్ళు
ఏబుల్. ఇంతమంది మీడియా ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ ఎవరైనా ఇలాంటి గళం వినిపించగలిగారా? మీరు ఎవరన్నా వాళ్ళ గళం తీసుకున్నారా? వాళ్ళ వాయిస్ తీసుకున్నారా? ఈ రోజున ఆవిడ అంటే ఆవిడ చూపిస్తున్నారు కానీ మా వాదన వినిపిస్తున్నారా నిన్నటి నుంచి? జస్ట్ ఐమ్ ఆస్కింగ్. షీ జస్ట్ అన్ ఐఏఎస్. ఆవిడ ఒక ఐఏఎస్ మాత్రమే, ప్రజాసేవకురాలు మాత్రమే. ఇది ఒక కమ్యూనిటీ, కొన్ని వేల లక్షల మంది. ఇండియాలో డిజేబుల్ కమ్యూనిటీ 3% ఉన్నారు. ఇంతమందిని అవమానిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? బాధ్యత లేదా నా క్వశ్చన్. అందరూ దీనికి బాధ్యత వహించాలి, సమాజం దీనికి సిగ్గుపడాలి. ఇలాంటి స్టేట్మెంట్స్కి అలాంటి వాళ్ళని కండెమ్ చేయాలి ఖచ్చితంగా. అందరూ ముందుకిస్తే కానీ ఆమె ఆగదు, అందరూ మాట్లాడితే కానీ ఆవిడ ఆగదు. 24 గంటలు చూసాం, ఆవిడ ఆగలేదు, విత్డ్రా చేసుకోలేదు. నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాం, ట్రై చేస్తూనే ఉన్నాం. సో ఈ సందర్భంగా అందరూ రకరకాల ఆర్గనైజేషన్స్ నుంచి, డిఫరెంట్ లేబుల్డ్ ఆర్గనైజేషన్స్ నుంచి, ఇన్ఫ్యాక్ట్ మీరు ఎక్కడ కూడా డిజేబుల్డ్ అని రాయదు, మీకు అర్థం కావాలని చెప్పా కానీ స్పెషల్లీ ఏబుల్డ్, డిఫరెంట్ ఏబుల్డ్ కూడా కాదు, స్పెషల్లీ ఏబుల్డ్. నేను రోజుకి 20 గంటలు పని చేస్తాను అంటే ఏమనండి? నేను చెప్తున్నాను, నేను పరీక్ష రాస్తాను రాయమనండి, సివిల్స్ ఎగ్జామ్ ఈరోజు వచ్చి కూర్చోమనండి, నేను 20 గంటలు పని చేస్తాను, అంత పాటు పని చేయమనండి. హౌ కెన్ షీ జడ్జ్ దట్? వీ కెనాట్ టేక్ ఇట్ ఎనీమోర్. The comments are very reprehensible, condemnable, discriminatory, and there is no justice and fairness in her comments. As a civil services officer, she should have followers at a restraint. కొంచెం పరిమితులు ఉంటాయండి. ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి మేము ఏ రోజున కామెంట్ చేసామా? ఆవిడ ఇన్స్టా రీల్స్ గురించి కామెంట్ చేసామా? ఆవిడ పర్సనల్ లైఫ్ కొంచెం వెళ్ళామా? ఎవరన్నా అడిగారా? ఆవిడ వచ్చి ఒక సమాజం మీద రాస్తారు, వీళ్ళని పైలట్గా తీసుకుంటారా? వీళ్ళని డాక్టర్స్గా, సర్జన్స్గా తీసుకుంటారా? మరి ఆవిడ ఎందుకని ఇలాంటి అన్నైతికం, ఇల్లిటరేట్ ఐఏఎస్ ఆఫీసర్స్ తయారైన ప్రపంచం దగ్గర పట్టి. మీకు తెలుసా, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మోస్ట్ వల్నరబుల్, మోస్ట్ బ్యాక్వర్డ్ ఉంది సివిల్ సర్వీసెస్లో కానీ ఎక్కడైనా సరే డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ. ఇలాంటి వాళ్ళు చేతిలో పడే కదా ఈ ప్రభుత్వం ఇలా అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి ఆఫీసర్స్, స్టేట్ గవర్నమెంట్ ఇలాంటి ఆఫీసర్స్. ఈవిడ బయటకు రాస్తుంది, కొంతమంది బయటకు చెప్పట్లా. పర్సనల్గా ఎంతోమంది కామెంట్ చేస్తూ ఉన్నారు, డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి ఎందుకు, వాళ్ళ ఇంట్లో కూర్చోవచ్చు కదా అంటే వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు బతకలేరా, వాళ్ళు గౌరవంగా బతికే అర్హత లేదా? కాళ్ళు చేతుల లోపం అనేది దేవుడిచ్చింది, వాళ్ళు సొంతంగా వెళ్ళి కట్ చేసుకోరండి. ఏ లోపం వచ్చినా సొంతంగా తీసుకోరు. నేను చూపిస్తాను, అద్భుతంగా పాటలు పాడేవాళ్ళు, అద్భుతంగా ఆన్సర్స్ రాసేవాళ్ళు. నా దగ్గరికి ప్రతిరోజు ఇద్దరు 3 డిఫరెంట్ లేబుల్ వాళ్ళు వస్తారు. చూసి వాళ్ళ శక్తిని చూస్తే కళ్ళ నీళ్ళలో కాదు. అలాంటి వాళ్ళ మీద మీ మొత్తం మీ ఒక సోషల్ మీడియా ఇంపాక్ట్. ముందు మీడియా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు లైఫ్ క్రియేట్ చేస్తారు. ఈ సోషల్ మీడియా అకౌంట్ స్టార్ట్ చేసి ఐడెంటిటీ వేసుకో, మీరు గొప్పలు చూపించుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడి నుంచి లక్షల సబ్స్క్రైబర్స్ వస్తారు. వచ్చిన తర్వాత కామెంట్లు మొదలెడతారు మొబైల్. అలా కామెంట్ చేస్తే ఎక్కువ మంది వింటారు కదా. సొసైటీకి ఇలాంటి గుడ్ కామెంట్స్, అగ్లీ కామెంట్స్, వల్గర్ కామెంట్స్ కావాలి. చాలా తప్పు, వివక్ష చాలా తప్పు. ఫస్ట్ బేస్డ్ ఆన్ థర్డ్ యూ రెస్పెక్ట్, థర్డ్ యూ రెస్పెక్ట్ టు ఆల్ ఐఏఎస్ వాట్ యు ఆర్ డన్ టు ద డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ. ఐ విల్ ఆస్క్ యూ, ది థర్డ్ యూ రెస్పెక్ట్ ఎంటైర్ ఐఏఎస్ కమ్యూనిటీ ఇన్ ఇండియా. మీరు ఎవరైనా మాట్లాడతారు, మీరు ఖండించారు. నిన్నటి నుంచి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు తెలంగాణ ఉన్నారు, ఒక్కరిలో ఖండించారు అంటే ధైర్యం ఉందా? నాకు పర్సనల్గా మెసేజ్ పడుతున్నారు, మీరు ఖండించాలి. నేను వాళ్ళ ధైర్యం లేదు, ట్విట్టర్లో వచ్చి ఖండించారు. ఒకే ఒక ఆయన ట్విట్టర్లో వచ్చి డైరెక్ట్గా నా గురించి రాసిన ఆయన నారాయణ గారు, మధ్యప్రదేశ్ ఐఏఎస్. ఒక ఎంపీ టిక్కిందండి ఆవిడ, ప్రియాంక ద్వివేది. ఆవిడ టిక్కింది, టిక్కి ఆవిడ కూడా రిప్లేసింది. ఇప్పుడు గొప్పతనం అనుకుంటుంది. అలా నెగిటివ్ మార్క్ రాసి ఒక కమ్యూనిటీని అసభ్యంగా రాసి ట్విట్టర్లో పాపులర్ అవ్వాలనుకోవడం అంతకంటే అమానవీయం, అమానుషం ఇంకోట్లేదు. మీరు చెప్పండి, మీ అందరూ మీడియా చూస్తున్నారు కదా, మీ అందరూ తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా. ఒక పైలట్ ఇక్కడి నుంచి ఉద్యోగాలు వస్తాయా? ప్రైవేట్ సెక్టర్లో సివిల్ సర్వీసెస్ డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు రావట్లేదు. గవర్నమెంట్లో రిజర్వేషన్ ఉన్న ఉద్యోగాలు లేవు. ఎంతమంది రిజర్వ్ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు లాస్ట్ 10 నుంచి ఆంధ్ర తెలంగాణ? ఐ వాంట్ లిస్ట్. ఒకసారి చూసేవాళ్ళు మీడియా కదా, మీకు కూడా తెలుస్తుంది కదా. నేను వాళ్ళ బతుకులు బతుకుతున్నారు, బతుకునే ఉండాలి, బతుకుందా చెప్పండి, మొత్తం చెప్పండి. నేనేం చేయండి, న్యాయం చేయమంటే అందరూ చెప్తాను. అన్ని సంఘాలలో వచ్చి అందరూ చచ్చిపోతారు. నిజం చెప్తున్నాను. ఒక వ్యక్తి, ఒక డిఫరెంట్ లేబుల్ వ్యక్తి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ రావాలంటే పోరాడి వస్తాడు. చాలా చాలా కండెమ్నబుల్ అండ్
is wrong for all the English media. Her comments are derogatory, acrimonious, atrocious, reprehensible. They are not justifiable. They are against the Constitution. Constitutional values, plurality, inclusivity, diversity is a part of democracy. Who is she to talk about? It is her fundamental right under Article 19, Clause A for freedom of speech and expression, but it has its restrictions and controls. She should not hurt the sentiments of others. She should not disturb the public order. She should not promote hatred or give derogatory remarks against the community of the society. This is condemnable and is wrong, and Chief Minister of Telangana and CS of Telangana should immediately take action. DOPT and PMO should immediately react and should actually withdraw. She should actually withdraw her comments and she should apologize to the different able community. This is my demand and request from my side. So next, from the different able community, women community, Vasudha will speak few words. అలాగే స్టేట్స్ మీద కూర్చున్న పెద్దలు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన వివిధ ఆర్గనైజేషన్ పెద్దలు కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముందుగా స్మితా సుబ్బరావు గారు త్రీ క్వశ్చన్స్ వేశారు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిజేబుల్ ఒక పైలట్గా రిక్రూట్ చేసుకుంటారా అని అడిగారు. దానికి మన ఇండియా వాళ్ళు ఇంకా పైలట్గా రిక్రూట్ చేసుకోవడానికి అవకాశాలు ఇంకా డోర్స్ ఓపెన్ అవ్వలేదు. కానీ అదర్ కంట్రీస్లో చాలా సక్సెస్ఫుల్గా పైలట్స్గా రాణిస్తున్న వాళ్ళు ఒక ముగ్గురుని నేను మీకు పరిచయం చేస్తాను, ఎందుకంటే స్మితా వాళ్ళకి తెలియాలి. ముందుగా ఒకరు వచ్చేసి మన యుఎస్లో వచ్చేసి 2 చేతులు లేవు ఆమెకి, కానీ ఆమె కాళ్ళతో పైలట్గా రాణిస్తున్నారు, కాళ్ళతో ఎయిర్లైన్స్ నడుపుతూ. అది కూడా ఆమె 2008 నుంచి కూడా పైలట్గా తను రాణిస్తూ ఉన్నారు. ఇంకొకరు సింగిల్ లెగ్, పూర్తిగా అతనికి లెగ్ లేదు, పెద్ద పెద్ద ఎయిర్లైన్స్ కంపెనీకి సిఇఓగా వర్క్ చేస్తూ పైలట్గా కూడా రాణిస్తున్నారు. 14 ఏళ్ల వయసులో ఒక అబ్బాయి పైలట్గా తను లైసెన్స్ తీసుకున్నాడు. ఇక చెప్పుకుంటూ పోతే ఎంతో మంది సర్జన్స్ ఇండియాలోను అవుట్ ఆఫ్ కంట్రీస్లో కూడా సర్జన్స్గా రాణిస్తూ ఉన్నారు. ఇక ఐఏఎస్కి మనకి కొలవే లేదు. రిజర్వ్ అక్క గత 10 ఏళ్లలో అది ఫార్మర్ ఐఏఎస్గా ఉంది, 12 సంవత్సరాలు ఆ సర్వీసెస్ ఇచ్చి ఈ 10 ఏళ్లలో కూడా కొన్ని వందల మందిని ఐఏఎస్గా తయారు చేస్తున్నాము. అదే వీల్ చైర్లో ఉంది. మీరు క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుతున్నారు, మరి క్యాపబిలిటీస్లోనే మనం చూసుకున్నాం. ఇంత వీల్ చైర్లో ఉంది, 24 గంటలు పని చేస్తూ మాకు ఎంత పెయిన్ ఉంటుందంటే బాడీలో మీకు ఎవరికి తెలియదు. మాకు ఫిజికల్గా మాకు ఎంత స్ట్రెయిన్ ఉంటుంది ఈ పోలియోనో లేకపోతే డిఫరెంట్ డిజబిలిటీస్ వల్ల. కానీ ఏ రోజు కూడా మేము వాటి ఆ పెయిన్ అనేది మా మైండ్లో రానివ్వం. మేము ఏదో ఒకటి సాధించాలి, నలుగురికి ఆదర్శంగా ఉండాలి, మేము ఇలా ఉన్నామని ఎవరు కూడా మమ్మల్ని ఆ దృష్టితో చూడకూడదు అని చెప్పేసి మేము ఎన్నో విషయాలు సాధిస్తున్నాం. అయినప్పటికీ ఇంకా మమ్మల్ని గుర్తించండి మాకు అని చెప్పేసి ఇంకా మేము అడుక్కోవాల్సి వస్తుంది. ఇంకా ఇది ఎందుకు అంటే లెక్కలు లేనితనం చెప్పాలండి. మన ప్రభుత్వం ఏదైనా కానీ ఒక రామోష పద్ధతిలో రిజర్వేషన్స్ ఇవన్నీ
మేము తెలుసుకున్నాం. ఆమెకు వేలాది కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆమె మా గురించి, దివ్యాంగుల గురించి మాట్లాడుతున్న సుమితా శిబిరవాల్ గారు, మీకు వేలాది కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆమె అవినీతి పర్రాలనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. మా గురించి మీరు మాట్లాడేది, మీరు చేసేది దొంగ పనులు చేస్తున్నారు. మా గురించి మీరు మేమే పనికిరామని చెప్పడానికి మీరెవరు? భారత రాజ్యాంగం ప్రకారం ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల మీకు గౌరవం లేదంటే, ఐఏఎస్ అధికారిగా ఐఏఎస్ నియమాల ప్రకారం వాళ్ళకున్న నియమాలు ఏంటి, దాన్ని పాటించడం కూడా మీకు తెలియదంటే, మీరు చదువుకున్న చదువుకోలేని జ్ఞానం ఉందా, లేకుంటే వైకల్యం మాకన్నా మీకే మానసిక వైకల్యం ఉందా, మనోబుద్ధి ఉందా అని ఒక్కసారి ఆలోచించాలి. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈరోజు వైకల్యం గురించి మాట్లాడిన సుమితా శిబిరవాల్ మేడం గారిని, ఆమె అవినీతిపై కూడా ఎంక్వైరీ చేయాలి. ఒక సిబిఐ తోటి ఎంక్వైరీ చేయాలి. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా త్వరగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ఆమెకుండే ఏదైతే సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయో అన్ని కూడా బ్యాన్ చేయాలి. మేము కూడా ట్విట్టర్కి ఒక లెటర్ రాస్తాం, ఏదైతే ఇన్స్టాగ్రామ్ రాస్తాం, ఫేస్బుక్ రాస్తాం. ఈ సమాజంలో దివ్యాంగులను అవమానపరిచే విధంగా ఒక హీనమైన చర్య తీసుకున్నందుకు సోషల్ మీడియాలో ఉండే అకౌంట్స్ అన్ని కూడా బ్యాన్ చేయాలని మీడియా పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ వేలాది కోట్ల పైన రేపే మేము ఈ 2-3 రోజుల తర్వాత మేము సిబిఐ కూడా ఒక అప్లికేషన్ ఇస్తాం. ఈయన చేసిన ఎక్కడెక్కడ మీ అందరికీ అడుగుతున్నా, అదేవిధంగా అధికారులు అడుగుతున్నా, ఎంతమంది దివ్యాంగులకి ఆమె కలెక్టర్గా ఉన్నప్పుడు, ఆమె వివిధ హోదాల్లో పనిచేసినప్పుడు మీ దగ్గరకు వచ్చిన దివ్యాంగులకి ఎంతమందికి సాయం చేయవో బహిరంగంగా చర్చకి రావడానికి సిద్ధమని ఈరోజు సుమితా శిబిరవాల్ గారిని నేను అడుగుతున్నా. హైదరాబాద్ కలెక్టర్ చేసింది, మెదక్ కలెక్టర్ చేసిండ్రు. ఎంతమంది దివ్యాంగులకి ఆమె కలెక్టర్గా లక్షలాది రూపాయలు జీతం తీసుకుంటూ తన సేవ చేస్తున్నందుకు ఎంతమందికి చేసిందో బహిరంగంగా కూడా చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లకి 24 గంటల్లో ఆమె క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే మేము శాంతియుతంగా మా నిరసన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు పిఓడబ్ల్యూ అధ్యక్షులు అక్క సందీప్ గారు. మిత్రులారా, ఇది చాలా ఖండించదగిన విషయం. రాజ్యాంగాన్ని అమలుపరచవలసిన ఒక ఐఏఎస్ మహిళా అధికారి ఇంత కించపరుస్తూ తను అంత డిస్క్రిమినేటెడ్ మైండ్ సెట్ తోటి ట్వీట్ చేయడం అనేది మా మహిళా సంఘాలుగా, మాకు మహిళా ట్రాన్స్జెండర్ సంఘాల సమాఖ్య చేసి దాని తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేమందరం కూడా డిసైడ్ చేసుకున్నాం. ఇవాళ ఒక పదము ఒకప్పుడు హ్యాండిక్యాప్ ఉండేది, అది తప్పు అని ప్రపంచ వ్యాప్తంగా చర్చలు జరిగి ఫిజికలీ ఛాలెంజ్ వచ్చింది. ఫిజికలీ ఛాలెంజ్ అంటే మెంటల్ వీక్ అని అనాల్సి వస్తుందని వాళ్ళకి డిజేబుల్ అన్నారు. డిజేబుల్ అన్నా కూడా వాళ్ళ పట్ల ఒక సింపతితో పిడియబుల్ చూడకూడదు. దే ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్. ఇవాళ ఇంటర్నేషనల్ గా డిజేబుల్ అనే పదం కూడా వాడడానికి వీలేదు. డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే మరో రకమైన సామర్థ్యం కలిగిన వాళ్ళు. ఇక్కడ మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు మరో రకమైన సామర్థ్యం కలిగిన వాళ్ళు అంటే వాళ్ళు ఫిజికలీ మెంటలీ ఏబుల్డ్ అని అర్థం. కాబట్టి అట్లా సామర్థ్యం కలిగిన వాళ్ళు అనడానికి ఎంతో మంది మాట్లాడుకుంటున్నారు. ఇదే వేదిక మీద మా బాలయ్య ఉంది, వసుంధర ఉంది, మా కొలినాయస్ ఉన్నారు, ఇంకా ఇతర మిత్రులందరూ ఉన్నారు. వీళ్ళని కించపరిచే హక్కు ఎవరికి లేదు. ఇకపోతే మాట్లాడిన అంశాలు అనేక ఉన్నాయి. రాజ్యాంగం ఇచ్చిన హక్కుని, రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కుని, మద్దతుని కాదనడానికి ఎవరు? ఒకప్పుడు ఇక్కడ మహిళల పట్ల జరుగుతున్న దాని పట్ల ఉమెన్ సేఫ్టీ లేకపోతే ఉమెన్ డిగ్నిటీ గురించి మాట్లాడినప్పుడు ఆమె కూడా చాలా కామెంట్స్ జరిగింది, ట్రోలింగ్ జరిగింది. అప్పుడు మేము అందరూ కూడా ఖండించాం. స్మితా శిబిరవాల్ ఒక మహిళగా మహిళల భద్రత గురించి లేదా మహిళల గురించి మాట్లాడితే బోల్డ్గా స్టేట్మెంట్స్ ఇస్తే అది జెండర్ ఈక్వాలిటీకి సంబంధించిన అంశంగా సమాజం చూసింది. మరి ఆమె ఇవాళ వీళ్ళ పట్ల ఇటువంటి అభిప్రాయం ఏర్పరచుకోవడం ఒక తప్పైతే దాన్ని నిశ్చితంగా బహిరంగంగా ప్రకటించడం మరో తప్పు. ఖచ్చితంగా స్మితా శిబిరవాల్ చేసిన అనుచిత అవమానకర వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. మరో రకమైన
మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు మల్సాని గౌడ్. నేను ముఖ్యంగా ఈ సందర్భంలో నాకు గుర్తొచ్చేది గౌరవ మిత్రులు యువన్నర్ గారు, ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్. ఆ యువన్నర్ గారు వాళ్ళతో కలిసి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన హైలైట్ పాయింట్ ఏంటంటే సెక్షన్ 92 వికలాంగ హక్కుల చట్టం ప్రకారం, సెక్షన్ 92 ప్రకారం వికలాంగుల విషయంలో ఎవరైనా ఏది చేసినా, నిండే గురి చేసినా, ప్రత్యక్షంగా పరోక్షంగా చేసినా 5 సంవత్సరాలు ఏమంటున్నామంటే భారతదేశంలో 4,500 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. దాదాపు 4,500 మందిలో ఈమె ఒక ఐఏఎస్ ఆఫీసర్. సోషల్ మీడియాలో పర్సనల్ డెవలప్మెంట్ కోసము దాన్ని వికలాంగులు, వైకల్యమైన వ్యక్తుల మీద మాట్లాడడం అనేది చాలా హీనమైన చర్య. ప్రధానమంత్రి దివ్యాంగులు అంటున్నారు. తర్వాత ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కూడా పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, వైకల్యమైన వ్యక్తులను గౌరవిస్తున్నారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు భారతదేశ వికలాంగులు దాదాపు WHO కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ ఇంకా ఏదైనా 10% ఆఫ్ జీవిస్తున్నారు. అంటే 10 కోట్ల పైన మన వైకల్యమైన వ్యక్తుల జనాభా ఉంది. అందుకే మేము మా తోటి వికలాంగుల సంఘాలు మేడం బాలలత గారు ఇచ్చారు 24 గంటల టైం. 24 గంటల తర్వాత సైబర్ క్రైమ్, సైబర్ చట్ట ప్రకారం, తర్వాత వికలాంగుల హక్కుల చట్ట ప్రకారం, తర్వాత UPSC కూడా కండక్ట్, IAS కూడా కండక్ట్ రూల్స్ ప్రకారం మేము ఖచ్చితంగా 24 అవర్స్ తర్వాత మేమందరం కూడా ఒక కేసు ఫైల్ చేస్తాం. ఏదో రోడ్డు మీద పోయే మామూలు వ్యక్తులకు మాట్లాడారంటే వదిలేస్తాం. కానీ ఈ దేశంలో ఒక ఐఏఎస్ అంటే భారతదేశ రాజ్యాంగ విలువలు, పార్లమెంటు వ్యవహారాలు, ఆ తర్వాత భారతదేశంలో అన్ని చట్టాలు, ఒక వికలాంగుల హక్కుల చట్టమే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి నియమ నిబంధనలు పాటించే మొదటి వ్యక్తి ఎవరంటే ఐఏఎస్ ఆఫీసర్. అందుకే సుతా సభల వారి విషయంలో ఈ వేదిక ద్వారా మరి బాలలత గారి సమస్యలు మేమందరం కూడా వికలాంగుల యాక్టివిస్ట్ తరఫున ఆమె ఇచ్చిన గౌరవం 24 గంటల టైం వరకు వెయిట్ చూస్తాము. 24 గంటల తర్వాత రాష్ట్రం అంతా కూడా ఎక్కడ వెళ్ళేది అక్కడ పోలీస్ స్టేషన్ లో కావచ్చు, వీలైనటువంటి చట్టపరమైనటువంటి లీగల్ సర్వీస్ అథారిటీలో కావచ్చు, మేము ఈ సైబర్ చట్టాల ప్రకారం వికలాంగుల యొక్క మానసిక వేదనకు గురైన సందర్భంలో కేసు వేస్తాం. ఇంకోటి కూడా ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఈరోజు ఐఏఎస్ రాసే వ్యక్తులు కొంతమంది బాధపడుతున్నారన్న విషయాన్ని బాధపడాల్సిన అవసరం లేదు. వికలాంగుల హక్కుల చట్టం కానీ, ఈ రిజర్వేషన్ కానీ ఒక ఇస్తే వచ్చింది కాదు. వికలాంగులకు గ్రేట్ జావలాంటి 25 సంవత్సరాలు ఆయన అడుగుతూ పనిచేశాను. గ్రేట్ జావలాంటి గారు పోరాడినప్పుడు ఆ తర్వాత సుప్రీంకోర్టు మద్దతు ఇచ్చింది. మన్మోహన్ సింగ్ టైంలో మన్మోహన్ సింగ్ గారు స్టేట్మెంట్ కూడా ఉంది, ఇది నా సర్వీస్ ఒక గొప్ప కార్యం రిజర్వేషన్ ప్రకటించడం. ఇలాంటి సందర్భాన్ని ఎవరు కూడా చేయలేరు. అది వికలాంగులకు సంబంధించి ఎవరైనా ఐఏఎస్ రాష్ట్ర వాళ్ళు ఇంకా మానసిక శక్తితోని బెటర్ గా మీరు రాయాల్సిన అవసరం ఉంది. మేమందరం ఉన్నాం. ఈ సందర్భంగా ఒకటే సుతా సభ 24 అవర్స్ రెస్పాన్స్ ఇవ్వకుంటే we will fight legally. Thank you. Thank you for the entire media for coming to this press meet and supporting our cause. And we request from today onwards, kindly, if any officer or any citizen is related to us, kindly support us. And also, don't be sensitive, and we are also part of society. Please understand that. Thank you for the media for coming here. Thank you for the press time and media. ఒక విషయం అంటే ఈ సహజంగా అందరికీ తెలియాల్సిన విషయం, ఆరోగ్యశ్రీ లాంటి కార్డులు వచ్చి ఎంతో మంది పేదవాళ్ళకి కార్పొరేట్ వైద్యం అందినది ఈ రాష్ట్రంలో తెలుసు. అది రాజశేఖర రెడ్డి గారు చేశారని ఇప్పటికీ కూడా చెప్పుకుంటారు. కానీ దాని వెనుక కూడా ఒక చరిత్ర ఉంది. ఆ క్రెడిట్ ఎవరికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ సమూహాలకే వెళ్ళాలి. ఆ రోజు వికలాంగుల సమాఖ్యలన్నీ కలిసి వైద్యం కోసం చేసిన పోరాటం మన